అత్త ఏడికి పోయిర్రే? పొద్దుటికెళ్ళి అడ్రస్ లేదు. స్కూల్ పోయినమే, నీకే సీట్ మాట్లాడొచ్చినాం. కోడలా 12 అవుతాంది. 6 గంటలకి మొక్కజొన్న గారెలు చేస్తా, మంచిగా తిందాం. అప్పటికల్లా చదువు, కడుపు నిండా తిందువు, తర్వాత పరీక్ష రాదు. అత్త మనలో మన మాట, ఆ ఎగ్జామ్ ఏదో డైరెక్ట్ స్కూల్లోనే రాస్తా కదనే. సరే కోడలా. హా వదినా. ఇగో వదినా, అంత మంచిదేనా? వదినా చెప్పే. వామ్మో, ఏం నోరే తల్లి, ఫోన్లోనే మింగుతున్నావు. ఓ వదినే, ఫోన్ చేసి అన్నావు. వదినా, పిల్లని కాడికి వచ్చినాకెళ్ళి ఇల్లంతా చిన్నపోయింది. అసలు మనసులో మనసు పడతలేదనుకో. అట్లనా వదినే? అయ్యో రామా. అవు వదినా, ఎటు చూసినా గా పోరే కనిపించబట్టే. గా చదువేదో గీడనే చదువుతుంది. జరా 2 కొట్టే బస్కు తిరిగి పంపించవా? మంచిగుంది ముచ్చట వదినా. పొట్టకొస్తే దానికి ఒక్క అక్షరం ముక్క రాదు. అడికొస్తే ఇస్తరాకులు గుట్టనికి కూడా పనికి రాదు వందన. చి దినమ్మ, గిట్లా తిరుతుందేంది? మీ మంచికే చెప్తున్నా వినుండ్రి. 4 రోజులైతే అన్నీ మర్చిపోతుంది. పండక్కో పబ్బానికో వస్తాం, దాని ఈయనే ఉండని. 4 వీక్తే చదువుతుంది. ఇట్లా గారవం చేస్తే అంతే ముచ్చటిగా. అరే వదినా, అసలు అవుతుందంటే వినవేంది? పోయి కళ్ళల్లో కనపడుతుందంటే జర పంపి, అయితలేడా? అప్పటిదానికి ఎందుకు హెచ్చులకు పోతారు? ఎందుకు తీసుకొని వస్తారు మరి? సరే పంపుతతి. వెళ్ళిపోతున్నా. అమ్మా భద్రకాళి, నెత్తి నిండా పాలు పోసినావా తల్లి? అమ్మ నీ అమ్మ. వామో మోసం. అత్తలా గొంతు మార్చి మా అమ్మతో మాట్లాడతావా? వసే చిన్ని, సచిని కడుపులో పుడతానే, అత్తకు చెప్పకే. నిన్ను మీ అత్తను ఎప్పుడు భరించలేం, మళ్ళీ నాకు పుడతారా? వద్దు తల్లి. చాక్లెట్ కొనిస్తా, అత్తకు చెప్పకే. సరే కొలియు. అయినా ఒకరోజు కొలిస్తే సరిపోదు. కలిసినప్పుడు కనబడినప్పుడు కొలియాలి, ప్రతిసారి కొలియాలి. అట్లనేనే, నువ్వు ఎట్లంటే అట్లా. ఆ స్తంభైనా నీకు చాక్లెట్ కొనిస్తా, కానీ అమ్మకు మాత్రం చెప్పకే. నీ కాళ్ళు మొక్కుతా. పొట్టి సచిన్ బాగానే ఆడుతున్నాడు క్రికెట్. పద. ఏడికేనా రే, గంటల ఎగ్జామ్ పెట్టుకొని యాడు తిరుగుతున్నావు? త్వరగా రెడీగా. అదేంది, అత్త బావకు చెప్పలేదా? ఏ చిన్ని, వందనాన్ని నీలాగా చేస్తున్నావు, దాన్ని చదువుకొని. వీడొకళ్ళ ప్రాణాలకి వెళ్ళి రెడీ అవ్వు. బావా, అత్త ఎక్కడా? ఏందే రెడీగా ఉండి కింద మీద చూస్తున్నావు? నడువు జల్దీ. అత్త తలకాయకి ఏమైనా తాకిందా ఏంది? ఇప్పుడే పంపిస్తా అన్నది, ఇప్పుడేం మాట్లాడతలేదు. ఏం పోరి ఆగమాగం చేస్తున్నావు? ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందా? మీ అమ్మ నాకు ఫోన్ చేసిందని నీకెట్లా తెలిసే? దీనమ్మ సచ్చినప్పో. ఇప్పుడు వాళ్ళు నాకు అత్త ఫోన్ చేసింది, నీతో మాట్లాడాలని చెప్పింది దీనికి. అయితే ఏంది ఇప్పుడు ముచ్చట? ఊరు చిన్నపోయిందట అత్త. అమ్మకు జరం
నాయనకు జ్వరం, నాయనమ్మ ఏడుస్తాందట, తాత ముద్ద కూడా తింటలేడట, నేను గిట్లా లేనని బర్రె పాలు కూడా ఇస్తలేదట అత్త. పాప వందనాలు ఊరికి పంపించేద్దాం. అమ్మా వందన ఈరుంటేనే పాస్ కాదు, ఊరికి పోతే సున్నా వస్తుంది. నీ చింతపండు మొక్క పొడ. బావా నువ్వు ఆగు. అత్త జర మామకు ఫోన్ చేసి పిలువరాదు, నేను 1 గంట బస్కి పోతా. బావ మీద ఒట్టు, నేను మంచిగా చదువుతా. ఏ మెంటల్ దానా, నా మీద ఒట్టేస్తావేంది? తూతాను. తూ అత్త, నేను బ్యాగ్ తెచ్చుకుంటా, నాకు లేట్ అవుతుంది, ముందే నేను పోతా అత్త. ఆ? ఆగే వందనా, ఈగో వందనా. సరే పోతే పోదు గాని ఒక పని చేయి. ఏందత్త ఏం చేయాలి? ఇల్లుడు వల్ల వంట గిట్ల ఏమైనా చేయాలా, లేకపోతే చిన్నదాని చెడ్డీలు ఏమైనా ఉతకాలా? చెప్పత్తా, ఇంట్లో ఏం పని చెప్పినా ఇట్లా చేసి గట్లు ఉరుకుతా మా ఊరికి. కోడలా, గవన్నీ నేను చూసుకుంటా, నువ్వు పరీక్ష రాయి. పాస్ అయితే ఊరికి పంపిస్తా, లేకుంటే గీడ్నే ఉంటావు. అబ్బా బొట్టలో వేస్తుంది. ఏంది? పాస్ అయితే ఊరికి పంపిస్తావా, ఫెయిల్ అయితే గీడ్నే ఉండాలా? ఇదేం లెక్కత్తా? నీ అత్త లెక్క నీకు అర్థం కాదు కానీ నువ్వు పోయి ఎగ్జామ్ రాయి. ఎంట్రన్స్ రాస్తే నీ మీద నమ్మకం వస్తుంది, గప్పుడు ఊరికి పంపిస్తా. పాస్ అయితా, నువ్వు నన్ను ఊరికి పంపిస్తావు, నా బంగారు అత్త. 2 నిమిషాలు రెడీ వస్తా. ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లాస్ ఏడా? నువ్వు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వచ్చినావా? అవు, నీ పేరేంది? నా పేరు వందన, నీ పేరేంది? నా పేరు సుధా. ఫ్రెండ్స్? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫీస్ రూమ్ అంట, పోదంపా. పా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఎట్లయినా పాస్ కావాలి. ఏముంది, గంటలో ఊరికి బస్కి పోవాలి. ఆ టీచర్, నేను స్టాఫ్ రూమ్ లో ఉంటా, మళ్ళీ కలుస్తా. అత్త ఎగ్జామ్ ఇరుగా తీసిన అత్త. అత్త ఎగ్జామ్ ఇరుగా తీసిన. ఏయ్, ఇది ఇల్లు కాదు, టీచర్ అని పిలువు. టీచర్ ఎగ్జామ్ ఇరుగా తీసిన, పాస్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి టీచర్? ఇంకో గంటలు ఇస్తారు, వెయిట్ చేయి. టీచర్ నేను గిట్ల ఎగ్జామ్ రాసిన. ఈ స్కూల్ గురించి నేను మస్తు తిన్నా టీచర్. అందులో ఒక టీచర్ గురించి అయితే అంతే మస్తు తిన్నా. ఆమె పేరు రోజా అంట, పెద్ద మెంటల్ అంట ఆ టీచర్. ఆమె 7th క్లాస్కి మనం చెప్తుంది ఆ టీచర్. ఇంకేమిన్నావు ఆ మెంటల్ టీచర్ గురించి? ఓ మస్తున్న టీచర్, వర్షం పడ్డా పిడుగుపడ్డా స్కూల్కి వస్తుందంట. అయ్యో, కర్మగాలి ఎవరైనా ఫెయిల్ అయితే ఉత్తి ఆరేస్తుందంట. డ్రిల్ పీరియడ్లో కూడా మ్యాథ్స్ చెప్తుందంట. ఎవరితో అనకండి మేడం, ఆమె ట్యూషన్కి వెళ్ళకపోతే ఫెయిల్ చేస్తుందంట. గట్లుంటారా మేడం టీచర్ అంటే? ఎక్కడుంటుందా టీచర్? ఎవరు మేడం? అవునా, నీ ఎదురుగుంటది. పిల్ల, నువ్వైతే స్కూల్లో చేరు, నీకుంటది. గంట ఆగుర్రి, మీ రిజల్ట్స్ వస్తాయి. ఏంది పిల్ల గంత పని చేస్తేవి? నేను సైకిల్ చేస్తున్నా కదా. నాకేం తెలిసే గా మెంటల్ టీచర్ మీ అత్తని. సరే కానీ ఇప్పుడు ఉంటుంది మనకి. పాస్ అయితే మా ఊరికి పోతా, ఫెయిల్ అయితే దాన్ని తొక్కి నార తీస్తుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. వందనా, మీ రిజల్ట్స్ వచ్చినాయి.
మీ ఇద్దరు పాస్ అయిపోయారు. ఏయ్ వందనా, అత్త చిచి టీచర్, నేను గిట్లా పాస్ అయినా ఇంకేముంది, గంటల ఊరికి బస్కి పోతా. నీతో ఇంటికాడ మాట్లాడతా వందనా. ఓ పిల్ల, ఏమన్నావు? మెంటల్ టీచర్ కదా, ఎల్లుండి నుండి క్లాస్లో కలుద్దాం. గట్లనే టీచర్. వందన, కలుస్తా, బాయ్. నువ్వు ఆగు, కలిసి ఇంటికి పోదాం. అందులో పాస్ అవుతారా లేదా? ఏంది? అయ్యో టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఏందే పిచ్చిదానిలాగా తిరుగుతున్నావు? పల్లెలో రావాలి కదరా, వాళ్ళ రిజల్ట్స్ ఏమవుతుందో ఏమో. నీకు ఇంకా అర్థం కాలేదానే? ఏంట్రా? వందన పప్పులో కాలేసిందే, ట్విస్ట్ చూడు అద్దిరిపోద్ది. ఇంకో 2 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది ఆ స్కూల్లో. అయ్యో పాస్ అవుతారా, పాస్ అవుతారా? అయ్యో వచ్చింది. బదులు పాస్ అయ్యావా? అమ్మా చెప్పు. పాస్ తిని నేను పాస్. 8 గంటలకు నేను జంపిక మన ఊరికి. బ్యాగ్ ఇవ్వు. మామా మామా, ఏడికి జంపే, బ్యాగ్ ఇట్టివ్వు. మా ఊరికి బాబా, అత్త చెప్పింది కదా. పిచ్చి వందన, ఇంకా నీకు అర్థం కాలేదా? ఓ పోరి, నేను నీకంటే ముందు పుట్టిన. నీలాంటి అవులగాలని ఎంతమందిని చూసుంటా. పోయి బ్యాగ్ లోపల పెట్టుపో. గిదేందత్త, పాస్ అయితే పంపుతా అంటివి? మా అమ్మ చెప్పింది కదా నీకు. నాతో కథలు పడుతున్నావా అని? మీ అమ్మ నాకు ఫోన్ చేసిందా అని? చంటి, అవ్వదినా ఎటు చూసినా కాపోరే కనిపించబట్టే. గా చదువేదో గీడనే చదువుతుంది. జరా 2 కొట్టే బస్కు తిరిగి పంపించవా? నువ్వు అత్త లెక్క అమ్మతో ఫోన్ మాట్లాడేది నేను విన్నాను. ఏందే బ్యాగ్ తీసుకొని గట్ల పోతున్నావు? ఏమున్నదత్త, నా కర్మ. మా అమ్మ అనేది ఒకరికి దరిద్రం సంవత్సరానికి వస్తుందట, నాకు నీడ లెక్క పక్కనే ఉంటదట. ఓకే అత్త, మా అయ్యకి చెప్పి 4 అడుగుల సమాధి పొలంలో తవ్వి పెట్టమని చెప్తా. ఎప్పుడు పోయేదో తెలియదు కదా. ఇక రాయ చిన్న పోదాం, ఇక ఇంకేం చేస్తాం. అమ్మా, వందన చాలా క్లెవర్. లేకుంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా క్లియర్ చేస్తుంది? అవు బిడ్డ, దానికి బ్రెయిన్ ఉన్నది, కానీ దాంతోపాటు బద్ధకం ఉన్నది. ఆ బద్ధకం తీస్తే బాగా చదువుతుంది. అరే చంటి, మామకు ఫోన్ చేసి అది పాస్ అయిందని చెప్పురా, మస్తు సంతోషపడతాడు మామ. సరే అమ్మా. నీదొక బతుకని, నువ్వు పాస్ అవ్వడేంది? వాళ్ళ పాప పంపిస్తుందిరా నేను చూస్తే. మా అయ్య అన్నాడే, అత్తతో అంత ఈజీ కాదని. మమ్మల్ని బోల్తా కొట్టించినట్టు అత్తని కొట్టించలేవని. వామ్మో వామ్మో వామ్మో, ఏమన్నా బుర్రనా? మా అన్నగాడు, ఆ చంటిగాడు, ఆ పొట్టి సచ్చిల్గాడు, పెద్ద రసగాడు, వాడి వల్ల ఇదంతా. అరే బావా, నీకు బాంబు పెడతారా? రోజు సినిమా చూపించకపోతే నా పేరు వందననే కాదు. వందనా, అమృతం సీరియల్ స్టార్ట్ అయింది, తొందరగా రా. చంటి, రేపు నేను డాడీ ఇంట్లో ఉండట్లే, 3 ఇల్లు దాటొద్దు.
నేను దాటనమ్మా. అయినా నాకు కాదు, ముందు ఈ కొత్త కోతికి పాత కోతికి చెప్పు. అరే బావగా, మేం కోతిలం కాదురా, నువ్వే కొండముచ్చివి. నేను కొండముచ్చుని కాదే, నువ్వే కాకి ముక్కువి. నేను కాకి ముక్కు కాదురా, నువ్వే కుక్క తొక్కువి. ఏంది తంతా పట్టుకొని సీరియల్ చూడండి. మళ్ళీ మీ చెయ్యేందుకు నా చేత్తో తినిపిస్తున్నావు. నోరు తెరవండి. అరే టేస్ట్ చేయడానికి అంతెందుకురా, నోరు పట్టదు. వందన, నీ లైఫ్ కూడా అమృతం సీరియల్ పాట లాంటిదే. ఒసే ఓ పిల్ల వందన, పెద్ద ఆయాస పడిపోకు చాలు, నువ్వు ఈదుతున్నా నీకొచ్చే మార్కులన్నీ ఫెయిలు, ఎగ్జామ్ కష్టాలు నీ వల్ల అస్సలు కాదు. వీడికి ఖచ్చితంగా బాంబు పెట్టాల్సిందే. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమైంది రిషి? చూడు బాపు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళ నాన్న ఎట్లా కొట్టిండు, వింటలోడు. తప్పు హరి, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. కోపంలో కొట్టుంటే తప్పు, బాధలో కొట్టుంటాడు. ఏం బాధ బాపు? మనిషిని ఇట్లా గొడ్డును కొట్టినట్టు కొట్టాలనా?